సాక్షాత్తు గీతాచార్యుడైన శ్రీకృష్ణ పరమాత్మ మీద కూడా ఏమాత్రం గౌరవం లేదంటానికి ఈ మాటలే నిదర్శనం. భగవంతుడు 5000 సంవత్సరాల క్రితం పలికిన గీతా జ్ఞానమును ఇప్పుడు ప్రస్తుతము అందుబాటులో ఉన్న భగవద్గీతలోని జ్ఞానమునకు ఎంతో వ్యత్యాసం ఉన్నట్లుగా, కొన్ని పొరపాట్లు దొర్లినట్టుగా దాదా గుర్తించారు. గీతా జ్ఞానమును 2500 సంవత్సరముల తరువాత రాయటం జరిగింది. చూశారు కదా, శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన గీతా జ్ఞానం అంతా కూడా మారిపోతే, అంటే వ్యాసుడు, ఆదిశంకరులు ఇట్లాంటి వాళ్ళందరికీ చేతగాక వాళ్ళు మార్చి రాసేశారట. ఇప్పుడు ఈ దాదా వచ్చేసి వాటిని సరి చేశాడంట. ఈనేవాడు బ్రహ్మకుమార్ అయితే చెప్పేవాడు లేఖరాజు అంట. అట్టాగే ఉంది ఇట్లాంటి మాటలన్నీ వింటూ ఉంటే. ఇలాంటి వాడు మాటలు, ఇలాంటి వాడు రాతలో పట్టుకునే, పైగా ఇక్కడ చివరిలో ఇంకో మాట అన్నాడు చూడండి, భగవంతుడే గీతను ఆలపిస్తుంటే ఇక ఆ పాత గీత ఎందుకు అంటే, సాక్షాత్తు భగవంతుడు అంటే ఎవరనుకుంటున్నారు? ఇప్పుడు ఈ లేఖరాజు, ఈ లేఖరాజు స్వయంగా భగవద్గీత చెప్తుంటే ఇంకా పాత గీత అంటే కృష్ణుడు చెప్పిన గీత మనకి ఎందుకు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు.